హలో అండి. ఈ వీడియోలో 'రొమాన్స్ ఆఫ్ ది లిటిల్ ఫారెస్ట్' అని చైనీస్ డ్రామా చూడబోతున్నాం. ఇందులో హీరో పేరు జాంగ్ యూ. ఇతను ఒక బోటనీ ప్రొఫెసర్ అండ్ రీసెర్చర్. అండ్ హీరోయిన్ పేరేమో యూమెరిన్. ఈమె ఆర్నిథాలజీ స్టడీ కంప్లీట్ చేసుకొని ప్రజెంట్ అయితే బ్యూటీ వీడియోస్ చేస్తూ వ్లాగర్ లాగా వర్క్ చేస్తూ ఉంటుంది. హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అయిన జెన్ రన్ చేస్తున్న మేకప్ అడ్వర్టైజింగ్ కంపెనీకి మోడల్గా వర్క్ చేస్తూ ఉంటుందన్నమాట. అండ్ హీరో ఏమో కాలేజ్ నుండి ఫ్రీ టైం దొరికినప్పుడు మౌంటైన్స్కి వెళ్ళి ప్లాంట్ శాంప్లింగ్స్ కలెక్ట్ చేస్తూ ఉంటాడు అతని రీసెర్చ్ వర్క్ కోసం. అలా అతని ఫ్రీ టైం మౌంటైన్స్లోనే స్పెండ్ చేస్తూ ఉంటాడనమాట. ఒకరోజు హీరో కాలేజ్లోని గ్రీన్ హౌస్లో వర్క్ చేస్తూ ఉంటే అదే ప్లేస్కి హీరోయిన్ అండ్ వాళ్ళ టీం ఒక యాడ్ షూట్ చేయడానికి వస్తారనమాట. యాడ్ షూట్ చేయాల్సిన డైరెక్టర్ హీరోయిన్తో మాట్లాడుతూ, ఈ యాడ్ ఒక లిప్స్టిక్ ప్రమోషన్ కోసం. స్క్రిప్ట్ ప్రకారం గ్రీన్ హౌస్లో ఉన్న ఒక మేల్ మోడల్ దగ్గరికి నువ్వు అప్రోచ్ అయ్యి యాక్ట్ చేయాలి. ఇది క్యాండిడ్ ఫోటోషూట్ కాబట్టి కెమెరాస్ దూరంగా ఉంటాయి అని చెప్తుంది. సో హీరో అండ్ డైరెక్టర్ చెప్పిన ప్రకారం గ్రీన్ హౌస్లోకి ఎంటర్ అయ్యి అక్కడ ఉన్న హీరోనే మేల్ మోడల్ అనుకొని అతన్ని అప్రోచ్ అవుతుందన్నమాట. సో ఆమె షూట్ ప్రకారం యాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. హీరోకి దగ్గరగా వెళ్ళి అడ్రస్ అడుగుతూ లిప్స్టిక్ అప్లై చేసుకొని అతనికి క్లోజ్గా అప్రోచ్ అయ్యి అతని పాకెట్లో హ్యాండ్ పెట్టి ఒక కార్డు తీసుకొని దానిపైన ఆమె ఫోన్ నెంబర్ రాసి ఇస్తుంది. అలా ఆమె హీరోకి దగ్గరగా వెళ్ళి యాక్ట్ చేస్తూ ఉంటే ఆ పక్కనే ఉన్న టేబుల్ కింద పడిపోతుంది. టేబుల్ కింద పడిపోవడంతో హీరో కలెక్ట్ చేస్తున్న ప్లాంట్ శాంపిల్స్ అన్నీ కింద పడిపోయి పాడైపోతాయి అన్నమాట. హీరోయిన్ కంగారు పడుతుంది అది చూసి. అప్పుడు అక్కడికి హీరో వాళ్ళ సీనియర్ వచ్చి వాళ్ళకి హెల్ప్ చేస్తారు. అప్పుడు హీరోయిన్ జరిగిన దానికి సారీ చెప్తూ, జరిగిన యాక్సిడెంట్కి నేను కాంపెన్సేట్ చేస్తాను, ఎంత లాస్ అయిందో చెప్పండి, సారీ అంటూ హీరోతో మాట్లాడుతుంటే హీరో కోపంగా, నేనెవరో నీకు తెలుసా, తెలియదు కదా, అడ్రస్ అడగడానికి ఇక్కడికి వచ్చావా, ఇది కాలేజ్, ఇంత కేర్లెస్గా ఉండకూడదని హీరోయిన్ని తిడతాడనమాట. సో ఆమె సారీ చెప్పి వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత యాడ్ డైరెక్టర్ హీరోయిన్తో జరిగిన ఇన్సిడెంట్ గురించి ఎక్కువ ఫీల్ అవ్వద్దు, నేను వాళ్ళకి కాంపెన్సేట్ చేస్తాను, యాడ్ వీడియో అయితే బాగా వచ్చింది అని చెప్పి హీరోయిన్తో మాట్లాడుతుంది. అప్పుడు హీరోయిన్, ఇందాక అక్కడ ఉన్న అతను ఈ కాలేజ్ ప్రొఫెసర్ అని హీరో గురించి అడుగుతాడు. ఆమె అవునని చెప్తుంది. ఆ తర్వాత హీరోయిన్ రిటర్న్ ఇంటికి వెళ్తున్నప్పుడు కూడా హీరో అన్న మాటలు తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఆమెకి వాళ్ళ ఇంట్లో నుండి కాల్ వస్తుందన్నమాట. వాళ్ళ మదర్ హీరోయిన్తో మాట్లాడుతూ, నువ్వు ఇంత బిజీ అయిపోయినా కానీ కనీసం మమ్మల్ని పట్టించుకోవా, ఏం చేస్తున్నావు, ఇంకెన్ని రోజులు సింగిల్గా ఉంటావు, మీ ఫ్రెండ్స్ అందరికి పెళ్ళి కూడా అయిపోయింది, నువ్వు ఒక్కదానివే ఇలా ఉంటున్నావు అని చెప్పి తిట్టడం మొదలు పెడతారనమాట. సో హీరోయిన్ ఆ తిట్లు భరించలేక ఏదో ఒకటి కవర్ చేసి తప్పించుకోవాలని చూసి, నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్తుందనమాట. సో వాళ్ళు వెంటనే ఎక్సైట్ అయిపోయి ఎవరిని బాయ్ ఫ్రెండ్ అని చెప్పి డీటెయిల్స్ అడగడం స్టార్ట్ చేస్తారు. సో ఆమె ఇంకా అబద్ధాలు చెప్తూ, నా కొలీగ్, మేమిద్దరం కలిసి యూనివర్సిటీలో వర్క్ చేస్తున్నామని చెప్తుందనమాట. సో హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ వెంటనే, అయితే మేము నీ బాయ్ ఫ్రెండ్ని వెంటనే మీట్ అవ్వాలి, మేము సిటీకి వచ్చి విజిట్ చేసి మిమ్మల్ని కలుస్తాం అని చెప్తారు. సో హీరోయిన్ పేరెంట్స్ సిటీ విజిట్ చేస్తారని చెప్పి హీరోయిన్ ఆమె చదివిన కాలేజ్కి దగ్గరగా ఒక అపార్ట్మెంట్ చూసి అక్కడికి షిఫ్ట్ అవ్వాలనుకుంటుంది. సో అపార్ట్మెంట్స్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటే ఆమెకి ఎస్టర్డే హీరో పాకెట్లో నుండి తీసిన కార్డ్ అడ్రస్ గుర్తొస్తుందన్నమాట. ఆమె సెర్చ్ చేస్తున్న అపార్ట్మెంట్ లిస్ట్లో కూడా అదే అపార్ట్మెంట్ పేరు కనిపిస్తుంది. సో ఆమెకి పాస్ట్ గుర్తొస్తుందన్నమాట. యాక్చువల్లీ హీరో హీరోయిన్ పాస్ట్లో అదే కాలేజీలో కలిసి చదువుకో ఉంటారు. వాళ్ళు చదువుకునే టైంలో ఒకరోజు హీరోయిన్ హీరోకి లవ్ లెటర్ రాసి ఉంటుందన్నమాట. ఆ లెటర్లో హీరోని పార్క్ దగ్గర మీట్ అవుదామని అడుగుంటుంది ఆమె. సో హీరో వస్తాడని చెప్పి ఆమె పార్క్లో వెయిట్ చేస్తూ ఉంటుంది. అలా ఆ రోజు నైట్ వరకు ఆమె వెయిట్ చేస్తున్న హీరో రాడనమాట. మొత్తానికి వర్షంలో తడుచుకుంటూ ఆమె హీరో రాకపోవడంతో ఏడ్చుకుంటూ రిటర్న్ వెళ్తుంది. రిటర్న్ క్యాంపస్కి వెళ్ళి చూసేసరికి హీరో క్యాంటీన్లో వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఫుడ్ తింటూ ఉంటాడు. రావడం ఇష్టం లేకపోతే కనీసం నో కూడా చెప్పకుండా ఆమెను అలా వెయిట్ చేయించినందుకు హీరోయిన్ చాలా హర్ట్ అవుతుందన్నమాట. అక్కడ నుంచి ఏడుస్తూ వెళ్ళిపోయి ఉంటుంది. అదంతా ఇప్పుడు తలుచుకుంటూ హీరోయిన్, కనీసం నన్ను గుర్తు కూడా పట్టలేదు కదా నేను ఎదురొస్తే, ఇప్పటికి కూడా నువ్వు అస్సలేం మారలేదని హీరోని తిట్టుకుంటూ ఉంటుంది. అటు హీరోయిన్ ఫ్రెండ్ అయిన జిన్ వర్షంలో నడుచుకుంటూ రోడ్లో వెళ్తూ ఉంటే
ఒక అమ్మాయి వచ్చి అంబ్రెల్లా ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతుందనమాట. ఆమెను చూడగానే అతను లవ్లో పడిపోతాడు. ఆమె అలా వెళ్ళిపోయాక ఆమె హియరింగ్ డివైస్ రోడ్లో పడిపోతే అది అతను తీసుకుంటాడనమాట. ఆ అమ్మాయి ఇంకెవరో కాదు, హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ అయిన టెన్. ఆ తర్వాత ఆమె హీరోయిన్ని విజిట్ చేసి విలేజ్ నుండి తీసుకొచ్చిన గ్రేప్స్ ఆమెకి ఇస్తుందన్నమాట. అలా హీరోయిన్ అండ్ ఆమె ఫ్రెండ్ ఇద్దరు కలిసి స్పాకి వెళ్ళి టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. అప్పుడు హీరోయిన్ ఆమె ఫ్రెండ్తో మాట్లాడుతూ జరిగిన ఇన్సిడెంట్ గురించి మొత్తం చెప్తుందన్నమాట. జాంగ్యూకి నేను ఎదురొచ్చినా కానీ నన్ను గుర్తుపట్టలేదు, అతను నన్ను పూర్తిగా మర్చిపోయాడు. బట్ ఈసారి నేను ఎలాగైనా అతని పైన రివెంజ్ తీర్చుకుంటాను. పాస్ట్లో నన్ను ఫూల్ చేశాడు కదా, ఈసారి ఎలాగైనా అతన్ని అప్రోచ్ అయ్యి అతను నన్ను లవ్ చేసేలా చేసి అతన్ని నేను ఫూల్ చేస్తానని చెప్పి హీరో పైన రివెంజ్ తీసుకుంటానని వాళ్ళ ఫ్రెండ్కి మొత్తం చెప్తూ ఉంటుంది ఆమె ప్లాన్ గురించి. అలా హీరోయిన్ ఆమె ప్లాన్ ప్రకారం సేమ్ హీరో ఉండే అపార్ట్మెంట్లోకి షిఫ్ట్ అవుతుందన్నమాట. హీరో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే హీరోయిన్ సెకండ్ ఫ్లోర్లోకి మూవ్ అవుతుంది. ఆమె థింగ్స్ అన్నీ షిఫ్ట్ చేశాక నైబర్స్ అందరికీ గ్రేప్స్ ఇస్తూ ఆమె ఇంట్రడ్యూస్ చేసుకుంటుందన్నమాట. అలా ఆమె వస్తూ ఉంటే హీరో ఎదురొస్తాడు ఆమెకి. సో ఆమె హీరోకి జరిగిన ఇన్సిడెంట్కి సారీ చెప్తూ గ్రేప్స్ ఆఫర్ చేస్తే అతను పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోతాడనమాట. ఇంకా ఏం మారలేదు, నువ్వు అప్పట్లాగే రూడ్గా ఉన్నావని హీరోయిన్ అతన్ని తిట్టుకుంటూ అతన్ని ఫాలో అవుతూ అతని ఇంటి దగ్గరికి వెళ్తుంది. నైబర్స్ అందరికీ ఇచ్చాను, మీరు కూడా గ్రేప్స్ తీసుకోండి అంటూ హీరోని అడుగుతూ ఉంటుందన్నమాట. అప్పుడే ఆ పక్కనే ఫ్లాట్లో ఉండే ఒక లేడీ వచ్చి యూమెరైన్ అతన్ని బాయ్ ఫ్రెండా అని అడుగుతుంది హీరోని చూసి. హీరోయిన్ నవ్వుతుందన్నమాట. ఆ తర్వాత ఈ గ్రేప్స్ తీసుకుంటే నేను వెళ్ళిపోతాను, ప్లీజ్ తీసుకోండి అంటూ హీరోయిన్ అడుగుతుంది. బట్ హీరో వినిపించుకోడనమాట. అప్పుడు హీరోయిన్ మీరు ఇవి తీసుకోవాల్సిందే, నాకు తెలియదు అని చెప్పి గ్రేప్స్ అక్కడ పెట్టి వెళ్ళిపోతూ ఉంటే హీరో ఆమెను రిటర్న్ రమ్మని పిలిచి ఆ థింగ్స్ అన్నీ ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు సీరియస్గా. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ కూడా హీరోయిన్ మళ్ళీ గ్రేప్స్ తీసుకొని హీరో ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది. హీరో వచ్చి ఏంటిది మళ్ళీ నిన్న చెప్పాను కదా అంటే ఆమె నేను చెప్పాను కదా మీరు ఇవి తీసుకునే వరకు నేను ఇక్కడ నుండి వెళ్ళను అంటుంది. అప్పుడు హీరో సరే ఇప్పుడు ఇవి తీసుకుంటే ఇంకెప్పుడు నువ్వు నాకు కనిపించకూడదు అని చెప్పి ఆ గ్రేప్స్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతాడనమాట. హీరోయిన్కి ఫ్రీ టైం దొరికినప్పుడు ఏదైనా పార్క్ ఆర్ నేచురల్ స్పేస్కి వెళ్ళి బర్డ్స్ని వ్యూ చేసి వాటి ఫొటోస్ వీడియోస్ క్యాప్చర్ చేయడం హాబీ అనమాట. అలా ఒకరోజు మార్నింగ్ లేచి ఆమె దగ్గరలో ఉన్న పార్క్కి వెళ్ళి ఫొటోస్ తీస్తూ ఉంటే ఆమెకి హీరో జాగింగ్ చేస్తూ ఎదురొస్తాడనమాట. మేకప్ లేకుండా అతనికి కనిపించడం ఆమెకి ఇష్టం లేక చైనీస్ రాదన్నట్టు యాక్ట్ చేస్తూ తాయిలో ఏదో చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆమె ఇంటికి వెళ్ళాక ఆ రోజు ఆమె అటెండ్ అవ్వాల్సిన ప్రెస్ కాన్ఫరెన్స్ కోసం రెడీ అవుతూ ఉంటుందన్నమాట. న్యూగా లాంచ్ అయిన మేకప్ ప్రోడక్ట్స్ అన్నీ యూజ్ చేసి రెడీ అవుతుంది ఆమె. అప్పుడే ఆమెకి జిన్ కాల్ చేసి సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ చూసావా, నిన్న జరిగిన ఇన్సిడెంట్ని యూజ్ చేసుకొని అందరు నిన్ను నెగిటివ్గా ఎఫెక్ట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఎవరో సీక్రెట్గా నిన్న జరిగిన యాడ్ షూట్ని వీడియో తీసి నీ గురించి నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తూ పోస్ట్ చేశారు. కాలేజ్లో స్టూడెంట్ స్టడీస్ని డిస్టర్బ్ చేస్తూ ఒక మోడల్ చేసిన యాక్సిడెంట్ అంటూ ఆ వీడియోని పోస్ట్ చేశారు. అది ఎవరు చేశారో నేను కనుక్కుంటాను, ఈలోపు నువ్వేం వరీ అవద్దని అతను చెప్తాడనమాట. బట్ హీరోయిన్ ఆ ట్రోలింగ్ అంతా చూసి ఫీల్ అవుతుంది. ఆ రోజు అటెండ్ అవ్వాల్సిన ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా క్యాన్సిల్ చేసుకుంటుంది అనమాట. ఇలా అంతా జరగడంతో ఆమె ఈ ట్రోలింగ్ని డైవర్ట్ చేసుకోవడానికి చాలా వెరైటీ ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఆర్డర్ చేసుకొని అవన్నీ నాన్ స్టాప్గా తినేస్తుంది అనమాట. సో ఆమె స్టొమక్ అప్సెట్ అవుతుంది. మెడిసిన్ తెచ్చుకుందామని ఆమె బయటకు వెళ్ళి మెడిసిన్ తెచ్చుకొని అది తాగుతుందనమాట. ఆ మెడిసిన్ డోసేజ్ ఎక్కువ అవడంతో ఆమె డిజీగా ఫీల్ అవుతుంది. అలా ఇంటికి వచ్చాక ఆమె ఫ్లాట్ అనుకొని హీరో ఫ్లాట్లోకి వెళ్ళిపోతుంది అనమాట ఆమె. హీరో అప్పుడే ట్రాష్ పడేసి రావడానికి వెళ్ళొచ్చి ఉంటాడు. అతను రిటర్న్ వచ్చి చూసేసరికి బెడ్ పైన హీరోని చూసి అతను షాక్ అవుతాడు. ఆమె అన్కాన్షియస్గా ఉంటుందన్నమాట. ఆమె తీసుకున్న మెడిసిన్ బాటిల్స్ పక్కన ఉండడంతో హీరో చూసి మెడిసిన్ డోసేజ్ ఎక్కువ అవడంతో ఇలా పడిపోయిందని అర్థం చేసుకొని ఆమె షూస్ రిమూవ్ చేసి బ్లాంకెట్ కవర్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అతను వేరే రూమ్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటాడనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ ఫోన్ కంటిన్యూస్గా రింగ్ అవుతూ ఉండడంతో హీరో వెళ్ళి కాల్ లిఫ్ట్ చేసి మీరు యూమెరైన్ ఫ్యామిలీ మెంబర్సా అని అడుగుతాడు. అది విని హీరోయిన్ వెంటనే లేచి ఫోన్ లాగేసుకుంటుందనమాట.
యాక్చువల్లీ కాల్ చేసింది హీరోయిన్ వాళ్ళ మదర్. హీరోయిన్ వాళ్ళ మదర్ హీరోయిన్‌తో ఎవరు ఫోన్ లిఫ్ట్ చేసింది నీ బాయ్ ఫ్రెండా? అయినా ఈ టైంలో మీరిద్దరు ఎందుకు ఒకే చోటున్నారు? ఇంత ఎర్లీ మార్నింగ్ ఎక్కడున్నారు? అని అడగడం స్టార్ట్ చేస్తుందనమాట. సో హీరోయిన్ కవర్ చేస్తూ అవును నా బాయ్ ఫ్రెండే. మేమిద్దరం ఒకే దగ్గర వర్క్ చేస్తామని చెప్పాను కదా! సో ల్యాబ్‌లో నైట్ అంతా వర్క్ చేసి నేను నిద్రపోయాను. అందుకనే నా బదులు అతను కాల్ లిఫ్ట్ చేశాడు. ఇంకోసారి మీరొచ్చినప్పుడు నేను అతన్ని ఇంట్రడ్యూస్ చేస్తానంటూ ఏదో చెప్పి ఫోన్ కట్ చేసేస్తుందనమాట. హీరో అదంతా వింటూ ఉంటాడు. ఆ తర్వాత హీరోయిన్ హీరోతో నేనిక్కడికి ఎలా వచ్చాను? అసలేం జరిగిందని అడిగితే హీరో కోపంగా ఆ విషయం నేను నిన్ను అడగాలి అంటాడు. సో ఆమె జరిగిన దానికి సారీ చెప్పి మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టుంటే రియల్లీ సారీ అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోబోతూ ఆమె ఫోన్ అనుకొని హీరో ఫోన్ తీసుకుంటుందనమాట. మళ్ళీ స్క్రీన్ చూసి అక్కడ పెట్టేసి సారీ చెప్పి ఆమె ఫోన్ తీసుకొని వెళ్ళిపోబోతూ ఉంటే హీరో ఆమె మెడిసిన్ ఆమెకిచ్చి నెక్స్ట్ టైం నుండి మెడిసిన్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండు, ఇలా చేయొద్దని చెప్తాడు. హీరోయిన్ హాబీగా క్యాప్చర్ చేసి బర్డ్స్ ఫొటోస్ అండ్ వీడియోస్ పోస్ట్ చేయడానికి ఆమె ఎవరికి తెలియకుండా సపరేట్ సోషల్ మీడియా అకౌంట్ మెయింటైన్ చేస్తూ ఉంటుందన్నమాట. అలా ఆమె హాబీ కంటిన్యూ చేస్తూ ఉంటుంది. ఆమె అలా బర్డ్స్ ఫోటో పోస్ట్ చేశాక మార్నింగ్ హీరో ఫోన్ స్క్రీన్లో చూసిన అకౌంట్ గుర్తొచ్చి హీరోకున్న అకౌంట్ ఫాలో చేస్తుందన్నమాట ఆమె సెర్చ్ చేసి. హీరో యాక్చువల్లీ గ్రీన్ సీకర్ అనే అకౌంట్ మెయింటైన్ చేస్తూ ప్లాంట్స్ రిలేటెడ్ పోస్ట్ అండ్ వీడియోస్ పెడుతూ ఉంటాడనమాట. అందులో ఫాలోవర్స్ అడిగే ఆన్లైన్ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తూ ఉంటాడు. అది చూసి హీరోయిన్ ఆఫ్లైన్లో మనుషుల్ని రెస్పెక్ట్ చేయడు కానీ ఇక్కడ మాత్రం బాగా ఆన్సర్ చేస్తున్నాడు అనుకుంటూ లేటెస్ట్గా అతను ఆన్సర్ చేస్తున్న ఒక పోస్ట్లో ఆమె అది ఆన్సర్ రాంగ్ అని చెప్పి కమెంట్ చేస్తుందన్నమాట కరెక్ట్ ఆన్సర్తో. ఆ తర్వాత హీరోయిన్కి వాళ్ళ ఫ్రెండ్ అయిన జిన్ కాల్ చేస్తాడు. నీ వీడియో ట్రోలింగ్ జరిగినా కూడా బాగా ఫేమస్ అయింది, అందులో యాక్ట్ చేసిన ప్రొఫెసర్ ఇంకా బాగా ఫేమస్ అయ్యాడు. సో లామీ బ్రాండ్ వాళ్ళు ఫ్యూచర్లో వాళ్ళు లాంచ్ చేయాలనుకున్న న్యాచురల్ ప్రోడక్ట్స్ రివ్యూ చేయడానికి అతన్ని అప్రోచ్ అయ్యారు. బట్ అతను నో చెప్పాడంట. నువ్వేమన్నా అతన్ని మాట్లాడి కన్విన్స్ చేయగలుగుతావా అని అడుగుతాడు. హీరోయిన్ నేను చేయగలుగుతానని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది హీరోతో మాట్లాడడానికి ఛాన్స్ దొరకడంతో. ఆ నెక్స్ట్ డే హీరోయిన్ మీట్ అవ్వడానికి ఆమె కాలేజ్కి వెళ్తుందన్నమాట. ఆమె హీరోతో మాట్లాడుతూ లామీ బ్రాండ్ వాళ్ళు చేసిన ఆఫర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఇంట్రెస్ట్ ఉందా అని అడిగితే హీరో నో చెప్తాడు. సో అతన్ని ఎలాగైనా కన్విన్స్ చేయడానికి హీరోయిన్ డైలీ అతన్ని ఫాలో అవుతూ ఉంటుందన్నమాట. అతను వెళ్ళే ప్రతి చోటుకి వెళ్తూ ఉంటుంది. కాలేజ్లో అతను తీసుకునే క్లాసెస్ కూడా అటెండ్ అవుతుందన్నమాట. లైబ్రరీ, క్యాంటీన్ ఇలా అన్ని చోట్ల ఆమె అతన్ని ఫాలో అవుతూ ఉంటుంది. ఆమె పెట్టే ఎఫర్ట్స్ చూసి హీరోతో పాటు ఉన్న స్టాఫ్ మెంబర్స్ అందరూ హీరోని ఆమె ఇస్తున్న ఆఫర్ గురించి వినమని కన్విన్స్ చేస్తారనమాట. హీరో వాళ్ళ సీనియర్ నేను ఎలాగైనా మాట్లాడతాను అని హీరోయిన్తో చెప్తాడు. మనం అందరం కూర్చొని డిన్నర్ చేస్తూ ఈ ఆఫర్ గురించి మాట్లాడుకుందామని హీరోని కూడా డిన్నర్కి రమ్మని చెప్తాడు హీరో వాళ్ళ సీనియర్. సో వాళ్ళు ముగ్గురు కలిసి డిన్నర్ చేయడానికి బయటకు వెళ్తారనమాట. అప్పుడు హీరో సీనియర్ హీరోయిన్తో మాట్లాడుతూ లాస్ట్ టైం జరిగిన ఇన్సిడెంట్కి రియల్లీ సారీ, అది నా తప్పే. యాడ్ షూటింగ్ గురించి జాంగ్యూకి ముందే నేను చెప్పలేదు, సో ఇలా జరగడం నా తప్పే అని చెప్పి హీరోయిన్కి సారీ చెప్తాడనమాట. ఆ జరిగిన ఇన్సిడెంట్ వల్ల మీకే నెగిటివ్ ఎఫెక్ట్ ఏం రాలేదు కదా, ట్రోలింగ్ ఏం జరగలేదు కదా అంటాడు. హీరోయిన్ డల్గా ఫేస్ పెట్టి ఏం జరగలేదు అంటుంది. బట్ హీరోకి గుర్తొస్తుంది అనమాట ట్రోలింగ్ వల్ల ఆమె చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యిందని. ఆ తర్వాత హీరో వాళ్ళ సీనియర్ హీరోతో ఒకసారి లామీ బ్రాండ్ ఆఫర్ని ఒప్పుకోవచ్చు కదా, వాళ్ళు మన ల్యాబ్ ఎక్విప్మెంట్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తామన్నారు, సో మనం వాళ్ళకి హెల్ప్ చేయడంలో తప్పేం లేదని కన్విన్స్ చేస్తాడనమాట. సో హీరో అందుకు ఒప్పుకుంటాడు. ఆ తర్వాత వాళ్ళు డిన్నర్ అయ్యాక బయటకు వచ్చాక హీరోయిన్ వాళ్ళిద్దరు కాంటాక్ట్స్ తీసుకుంటుందన్నమాట. హీరో సీనియర్ ఉండడంతో హీరో కూడా కాదనుకున్న హీరోయిన్కి కాంటాక్ట్ షేర్ చేస్తాడు. ఆ తర్వాత వాళ్ళు రిటర్న్ ఇంటికి బయలుదేరుతారనమాట. హీరోయిన్ ఎలాగో మన ఇద్దరం వెళ్ళాల్సింది ఒకే అపార్ట్మెంట్కి కదా, నేను కూడా నీతో వస్తానని హీరోయిన్ ఫాలో అవడం స్టార్ట్ చేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ ఫ్రెండ్ అయిన జిన్ అతనికి అంబ్రెల్లా ఇచ్చి వెళ్ళిపోయిన అమ్మాయిని తలుచుకుంటూ ఆమె పడేసుకున్న హెయిరింగ్ డివైస్ చూస్తూ ఉంటాడనమాట. అటు హీరోయిన్ ఫ్రెండ్ సిటీ నుండి రిటర్న్ విలేజ్కి వెళ్ళి హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ని మీట్ అవుతుందనమాట. వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తూ హీరోయిన్ గురించి చెప్తూ ఉంటుంది. అప్పుడు హీరోయిన్ పేరెంట్స్ ఆమెని నువ్వు సిటీలో ఉన్నావు కదా, యూ మ్యారీన్ బాయ్ ఫ్రెండ్ని మీట్ అయ్యావా అని అడుగుతారు.
సో, ఆమె లేదు నాకు టైం సరిపోలేదు. అందుకని మీట్ అవ్వలేదు. బట్ అతని గురించి విన్నాను. చాలా హ్యాండ్సమ్ ప్రొఫెసర్ అతను. హ్యూమెరిన్‌ని చాలా బాగా చూసుకుంటున్నాడని చెప్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ సరే మేము ఎలాగో చూడలేకపోయాం. అట్‌లీస్ట్ వీడియో కాల్ చేసైనా చూద్దాం అనుకోని హీరోయిన్‌కి వీడియో కాల్ చేయాలనుకుంటారనమాట. అటు హీరోయిన్ ఏమో హీరోని మీట్ అవ్వాలని చెప్పి కాలేజ్‌కి వెళ్తుంది. హీరో వర్క్ చేస్తున్న ల్యాబ్ బయట ఆమె వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే హీరోయిన్ పేరెంట్స్ ఆమెకు వీడియో కాల్ చేస్తారనమాట. హీరోయిన్ లిఫ్ట్ చేస్తుంది. ఆమె బాయ్ ఫ్రెండ్‌ని చూపిమని వాళ్ళు అడుగుతారు. సో, హీరోయిన్ కవర్ చేస్తూ అతను చాలా బిజీగా ఉన్నాడు. ఒక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ మీద ల్యాబ్‌లో వర్క్ చేస్తున్నాడు. మీరిప్పుడు అతన్ని డిస్టర్బ్ చేయడం అవసరమా? మీరొచ్చినప్పుడు డైరెక్ట్‌గా మీట్ అవుదురులే అని చెప్పి దూరంగా ల్యాబ్‌లో ఉన్న హీరోని చూపించి అతనే నా బాయ్ ఫ్రెండ్ అని చెప్తుంది. సో, వాళ్ళు సరే అని చెప్తారు. అలా హీరోయిన్ వాళ్ళతో మాట్లాడి కవర్ చేసి ఫోన్ పెట్టేస్తుంది. హీరోయిన్ ఫోన్ మాట్లాడుతున్న విషయం చూసి హీరో అక్కడికొచ్చి విండో స్క్రీన్ క్లోజ్ చేసేస్తాడనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ హీరో వాళ్ళ కాలేజ్‌కి వెళ్ళి అతన్ని మీట్ అయ్యి లామే బ్రాండ్ కండక్ట్ చేస్తున్న ఈవెంట్ అటెండ్ అవ్వమని చెప్పి ఇన్విటేషన్ అతనికి ఇస్తుందనమాట. ఆ తర్వాత ఇంటి దగ్గర హీరోని ఫాలో అవుతూ ఆమె ఈవినింగ్ జరగబోతున్న ఈవెంట్‌కి ఏ డ్రెస్ వేసుకుంటున్నారని అతన్ని అడుగుతూ ఉంటుంది. అప్పుడు అతను ఈవెంట్ అటెండ్ అవ్వడమే ఎక్కువ, మళ్ళీ డ్రెస్ గురించి కూడా నీకు చెప్పాలా అంటాడు. అప్పుడు ఆమె బోటనీ ప్రొఫెసర్‌గా మీ ఇమేజ్ కాపాడుకోవాలి కదా! సో, డ్రెస్సింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటుంది. అప్పుడు హీరో బోటనీలో తెలుసు కదా! ఒక ప్లాంట్ ఎంత ప్రెట్టీగా ఉంటే అది అంత డేంజరస్ అంటాడు. ఆమె ఓహ్! నేను ప్రెట్టీగా ఉన్నాను కాబట్టి నేను డేంజరస్సా అంటే, నువ్వు ఆ స్పీషీస్‌కి దగ్గర కూడా ఉండవు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అతను. ఆ ఈవినింగ్ లామే బ్రాండ్ ఈవెంట్ స్టార్ట్ అవుతుందనమాట. హీరోయిన్ ఈవెంట్ అటెండ్ అవుతుంది. ఈవెంట్ ఎంట్రన్స్‌లో లాటరీ టికెట్స్ ఇస్తూ ఉంటారు. ఆమె ఆ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటుంది. హీరో కూడా ఆ ఈవెంట్ అటెండ్ అవుతాడు. హీరోయిన్ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటే వాళ్ళతో పోటీ పడే వేరే కంపెనీ మోడల్ వచ్చి హీరోయిన్‌తో మాట్లాడుతుందనమాట. నీ వీడియో ట్రోల్ అవ్వడం వల్ల ఆ బ్రాండ్ వాళ్ళు నిన్ను తీసేసి నన్ను బ్రాండ్ అంబాసిడర్‌గా పెట్టుకున్నారంటూ హీరోయిన్‌ని ఇన్సల్ట్ చేస్తూ ఉంటే ఆమె, హీరోయిన్ నీతో మాట్లాడేంత టైం నాకు లేదని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయి హీరో దగ్గరికి వెళ్తుందనమాట. అప్పుడే లాటరీ టికెట్ విన్నర్ అనౌన్స్ చేస్తారు. హీరోయిన్ తీసుకున్న 250 నెంబర్‌ని విన్నర్‌గా అనౌన్స్ చేస్తారనమాట. హీరోయిన్ వెంటనే ఆ టికెట్ తీసి హీరోకి స్టిక్ చేసి హీరోనే విన్నర్ అని చెప్తుంది. సో, హీరో స్టేజ్ పైకి వెళ్ళి ఆ లాటరీ గిఫ్ట్ రిసీవ్ చేసుకుంటూ ఉంటాడనమాట. ఇంతలో హీరోయిన్‌తో ఇంతకుముందు గొడవ పడిన మోడల్ వచ్చి ఆమె చేతిలోని రెడ్ వైన్ హీరోయిన్ డ్రెస్ పైన పోసి, ఆమె డ్రెస్ పైన కూడా పోసుకొని అందరి ముందు గట్టిగా హ్యూమెరిన్ నీ పైన వైన్ స్పిల్ చేయడం బై మిస్టేక్ చేశాను. బట్ దానికి రివెంజ్‌గా నా డ్రెస్ పైన కూడా పోస్తావా? మరి ఇలా ఉన్నావేంటి అంటూ ఆమె యాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తుందనమాట. అందరూ హీరోయిన్ వైపే చూస్తూ ఉంటారు. అప్పుడు హీరో అక్కడికొచ్చి మీ చేతిలో రెడ్ వైన్ ఉంది. తన చేతిలో ప్లెయిన్ డ్రింక్ ఉంది. ఎవరు కావాలని డ్రెస్ పైన పోసారో చూస్తే అందరికీ అర్థమవుతుంది అంటూ హీరోయిన్ అక్కడి నుండి సేవ్ చేస్తాడనమాట. ఆ లాటరీ గిఫ్ట్ హీరోయిన్ చేతిలో పెట్టి అతను బయటికి వెళ్ళిపోతూ ఉంటే హీరోయిన్ అతన్ని ఫాలో అవుతూ థ్యాంక్ యూ నన్ను ఆ ఇన్సిడెంట్ నుండి సేవ్ చేసినందుకు. గిఫ్ట్ నాకు ఇచ్చినందుకు కూడా చాలా థ్యాంక్ యూ అంటే అతను ఆ గిఫ్ట్ ఒరిజినల్లీ నీకు రావాల్సిందే అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు హీరోని అతని జాకెట్ ఇవ్వమని అడుగుతుంది. డ్రెస్ పాడైపోయింది సో కవర్ చేసుకుంటాను ప్లీజ్ మీ జాకెట్ ఇవ్వండి అని అడుగుతుంది. సో అతను జాకెట్ ఇచ్చి బయటకు వెళ్ళిపోతాడు. హీరోయిన్ వాష్రూమ్లోకి వెళ్ళి డ్రెస్ని జాకెట్తో కవర్ చేసుకొని బయటకు వస్తూ ఉంటే లామీ బ్రాండ్ సీఈఓ ఆమెతో మిస్బిహేవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడనమాట. హీరోయిన్ అతను ఎలాగో అవాయిడ్ చేసుకొని మేకప్ రూమ్లోకి వెళ్ళి మేకప్ తీసేస్తే ఆమెను ఎవరు గుర్తుపట్టరని చెప్పి మేకప్ మొత్తం రిమూవ్ చేసేసి ఒక నార్మల్ అమ్మాయిలాగా ఆ ఈవెంట్ నుండి బయటకు వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత ఇంటికి వెళ్ళాక హీరో సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేసి అతను రీసెంట్గా ఏం చేస్తున్నాడని చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉంటే అతను లాస్ట్ టైం పాడైపోయిన శాంపుల్స్ కోసం మళ్ళీ సెర్చ్ చేస్తున్నాడని హీరోయిన్కి అర్థమవుతుందనమాట. అదే టైంలో హీరోయిన్ వాళ్ళ బ్రదర్ వాళ్ళ విలేజ్లో సేమ్ ప్లాంట్ శాంప్లింగ్స్ ఒక మౌంటైన్ పైన ఉన్న ఫోటో తీసుంటాడనమాట. ఆ ఫోటోని హీరోయిన్ ఆమె అకౌంట్లో పోస్ట్ చేస్తుంది. ఇలాగైనా నేను అతనికి కెరీర్తో సపోర్ట్ చేస్తున్నా, ఇది యూస్ చేసుకునైనా అతనికి మళ్ళీ క్లోజ్ అవ్వాలి అనుకుంటున్నామే. హీరోయిన్ రివెంజ్ ప్లాన్ ఎలా కంటిన్యూ అవుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.